దేవరతో వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. 2026 సంక్రాంతికి ఇది విడుదల కానుంది. ఈ 2 సినిమాలకు ముందు తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, డాన్స్, నటన, యాక్షన్ సన్నివేశాల వల్ల 550 కోట్లు రాబట్టింది. రాజమౌళి సినిమా చేసిన తర్వాత సినిమా చేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను ఈ సినిమాతో తారక్ బద్దలు కొట్టారు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో రికార్డు నెలకొల్పారు. దేవరా ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ప్రసారం అవడం ప్రారంభమైన తర్వాత అత్యధిక వీక్షణలు దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు భారీగా వీక్షణలు దక్కుతున్నాయి. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాల్లో దేవరా ఒకటిగా నిలిచింది. ఇంగ్లీష్ భాషా సినిమాలు కాకుండా ఇతర భాషా చిత్రాల్లో టాప్ 4లో దేవర నిలిచి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటోంది. నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను వివిధ భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేస్తుండగా ఆయా దేశాల్లో కూడా అద్భుతమైన వీక్షణలు సొంతం చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఈ సినిమా బాగా పేరు తెచ్చుకోవడంతో ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు దేవరా 2పై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవరా 2ను ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఆంగ్లం, ఫ్రెంచ్, జపనీస్, కొరియా భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు కళ్యాణ్ రామ్, చెరుకూరి సుధాకర్ ఆలోచిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో చేసే డ్రాగన్ పూర్తయిన తర్వాత దేవరా 2 చేస్తారా, లేదంటే నెల్సన్ దిలీప్ కుమార్ కానీ అట్లీ దర్శకత్వంలో కానీ తారక్ సినిమా చేసే అవకాశం ఉంది. దేవరా 2 స్క్రిప్ట్ అనుకున్న దానికన్నా బాగా వస్తే ముందుగా దీన్నే పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈలోగా కొరటాల శివ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది స్పష్టత లేదు.